హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య గొంతు ఎందుకో చాలా పెయిన్గా ఉంటుందండి, మాట్లాడుతుంటే పెయిన్ వస్తుంది. అందువల్లే వాయిస్ అయితే క్లియర్గా సరిగా లేదు. మొన్న డిసెంబర్ 24న వైకుంఠ ఏకాదశికి సంబంధించిన 300 టికెట్స్ని అయితే ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం వాళ్ళైతే ఆన్లైన్లో రిలీజ్ చేశారు కదండి. ఆ రోజైతే చాలామందికి అసలు టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు. అందులో మేము కూడా ఉన్నాము. ఒక 10 మినిట్స్ ముందే ఓపెన్ చేసి పెట్టుకున్నాము. టికెట్స్ అవి ఉన్నాయి, అయినా సరే ఎందుకో బుక్ అవ్వలేదండి. అలా బుక్ అవ్వని వాళ్ళందరూ ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదండి. మనకి దేవస్థానం వాళ్ళు, టీటీడీ దేవస్థానం వాళ్ళు మరొక మంచి అవకాశాన్ని అయితే కల్పించారు. జనవరి 9వ తేదీన తిరుపతి తిరుమలలో జనవరి 9వ తేదీన వైకుంఠ ద్వార దర్శనంకు సంబంధించిన ఉచిత ఫ్రీ టోకన్లు జారీ చేస్తున్నారండి. అంటే జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకైతే ఈ టోకన్లను అయితే ఇస్తారండి. అంటే జనవరి 10, 11, 12వ తేదీకి సంబంధించిన 1,20,000 టికెట్లను అయితే జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. టికెట్స్ టోకన్లన్నీ అయిపోగానే కౌంటర్ని అయితే క్లోజ్ చేస్తారు. అంటే 10, 11, 12వ తేదీ జనవరి 10, 11, 12వ తేదీకి సంబంధించిన 1,20,000 టికెట్లు జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి అయితే టోకన్లు ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారండి. 1,20,000 టోకన్లు అయిపోగానే కౌంటర్ని అయితే క్లోజ్ చేస్తారు. జనవరి 13వ తేదీ నుంచి అయితే మనం 13వ తేదీ దర్శనం చేసుకోవాలంటే 12వ తేదీ తిరుపతిలో ఉదయం నుంచి టోకన్లు అయితే ఇస్తారండి. కాబట్టి మనం నెక్స్ట్ డేకి వెళ్ళాలంటే ముందు రోజు ఈ 3 డేస్ తర్వాత మిగిలిన 7 డేస్ గురించి నేను చెప్పేది. ఈ 3 డేస్ అయిపోయిన తర్వాత కౌంటర్ క్లోజ్ అయిపోతాయి కదండి. మిగిలిన 7 డేస్కి మనం 13వ తేదీ దర్శనం చేసుకోవాలంటే 12వ తేదీ వెళ్ళి టోకన్లు అయితే తెచ్చుకోవాలి. 14వ తేదీ దర్శనం చేసుకోవాలంటే 13వ తేదీ వెళ్ళి టోకన్లు అయితే తెచ్చుకోవాలి. మార్నింగ్ నుంచి ఇస్తారండి, ఉదయం నుంచి ఇస్తారు ఈ టోకన్లు. ఆ టోకన్లు అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు. 16వ తేదీ దర్శనం చేసుకోవాలంటే 15వ తేదీ వెళ్ళి ఈ టోకన్లను అయితే కట్టించుకోవాలండి. అంటే మనం ఏ రోజైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నామో ఆ ముందు రోజు, అంటే ఆ ఫస్ట్ 3 డేస్ కాకుండా మిగిలిన 7 డేస్ 13వ తేదీ నుంచి అండి నేను చెప్పేది. మనం ఏ రోజైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నామో ఆ ముందు రోజు వెళ్ళి మనమైతే టోకెన్ అయితే కట్టించుకొని రావాలండి. మనం ఆధార్ కార్డు కనుక తీసుకొని వెళ్ళామంటే ఆధార్ కార్డు చూపిస్తే అది టోకెన్ అనేది ఇస్తారండి. ఈ టోకన్లు అయితే తిరుపతిలోని ప్రధానమైన 8 కేంద్రాల్లో ఈ టోకన్లు అయితే ఇస్తారండి. ఒకటి రామచంద్రాపురం, తిరుపతిలోని రామచంద్రాపురం కాదండి, తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, బైరాగిపట్టెల్లోని రామానాయుడు హై స్కూలు, జీవకోన హై స్కూలు, మున్సిపల్ గ్రౌండు, శ్రీనివాసం, ఎంఆర్పల్లి స్కూళ్ళు, ఈ 8 ప్లేసుల్లో అయితే ఈ టోకన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే తిరుమలలో నివసించే స్థానిక భక్తులు ఉంటారు కదండి, వాళ్ళకైతే బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఈ కౌంటర్ని అయితే ఏర్పాటు చేశారండి. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లను అయితే ఏర్పాటు చేశారు. తిరుమలలో అయితే 4 కౌంటర్లు, మొత్తం 91 కౌంటర్లను అయితే టీటీడీ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారండి. ఈ 87 కౌంటర్లలో భక్తులు తమ ఆధార్ కార్డును అయితే చూపించి టోకన్లు పొందగలరు. ఈసారి వారి ఫోటోతో కలిపిన టోకన్లను అయితే టీటీడీ వాళ్ళు జారీ చేస్తారండి. కాబట్టి ఈ 10 రోజులకు సంబంధించి రోజుకు 40,000 చొప్పున ఈ 10 రోజులకి 4 లక్షల టోకన్లు అయితే టీటీడీ వాళ్ళు అయితే ఆన్లైన్లో కాదండి, ఆఫ్లైన్లో అయితే ఇస్తున్నారు. వీలైన భక్తులందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే
వినియోగించుకోవచ్చండి. ఇది 3 రోజుల తర్వాత మనం ఏ రోజైతే దర్శనం చేసుకుంటున్నామో ఆ ముందు రోజు టికెట్ తీసుకునే అవకాశం ఈ ఇయర్ అయితే టీటీడీ వాళ్ళు కల్పించారండి. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకై ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి టీటీడీ వాళ్ళైతే ఇలా చేశారంటే టికెట్ ఇంతకుముందు అన్నీ ఒకేసారి వదిలేవాళ్ళు. టికెట్ బుక్ చేసుకొని డేట్ 2-3 డేస్ పడుతుంది ఒక్కొక్కళ్ళకి. అంటే మన టికెట్ ఏ రోజు ఇచ్చారో ఆ రోజు వరకు అయితే వెయిట్ చేయాలి కదండి. అలా భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే దేవస్థానం వాళ్ళు అయితే ఈసారి ఇలాంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. మనకి కౌంటర్ల దగ్గర అయితే మంచినీళ్ళు, వాష్రూమ్స్ అన్నీ అయితే టీటీడీ వాళ్ళు అయితే అరేంజ్ చేస్తున్నారండి. మనం కొంచెం ఓపికగా నిలబడి టికెట్ని అయితే బుక్ చేసుకోవాలండి. టికెట్ని అయితే బుక్ చేసుకోవాలి. అంతే అండి. ఈ అవకాశాన్ని వీలైన వాళ్ళందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు.